హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఈ టిప్స్ అర్థమవుతాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. బ్రూ కాఫీ పౌడర్ కొంత యూజ్ చేసుకుని కొంత అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది, అది గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా బ్రూ కాఫీ పౌడర్లో కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి, మనకి బ్రూ కాఫీ పౌడర్ గడ్డ కట్టుకుపోకుండా అలానే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. మనం ఆడవాళ్ళ బ్లౌజులు అయితే ఇలా ఈ విధంగా వేసేస్తూ ఉంటాము. ఇలా వేసామనుకోండి డ్రమ్కి ఉక్సులు అనేది పట్టేసి డ్రమ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. వాషింగ్ మిషన్ కూడా పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా ఉక్సులు పట్టీ దగ్గర ఇలా ఈ పట్టీని మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా వాషింగ్ మిషన్లో వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇట్లాంటివి స్టీల్ స్క్రబ్బర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. స్టీల్ స్క్రబ్బర్ ఒకటి తీసుకొని ఈ విధంగా ఒక థ్రెడ్ లాంటిది గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని అయితే తీసుకొని ఇలా అయితే స్టీల్ స్క్రబ్బర్లో నుంచి ఇలా కిందకైతే ఈ థ్రెడ్ని అయితే ముందుకి ఇలా అనుకుని ఒక బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా బాటిల్ క్యాప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కదలకుండా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఇలా కిచెన్ సింక్ రుద్దేటప్పుడు కొంచెం హార్పిక్ వేస్తూ ఉంటాం కదండి, చేతులతో పట్టుకునే పని లేకుండా ఈ విధంగా దీన్ని పెట్టి ఈ స్క్రబ్బర్ పెట్టి మనం ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనం ఒక్కొక్కసారి కిచెన్ సింక్లో హార్పిక్ వేస్తూ కడుగుతూ ఉంటాం కదండి, మన చేతితో అది క్లీన్ చేసే పని లేకుండా ఈ విధంగా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఈ విధంగా మనం చక్కగా తయారు చేసుకొని దీంతో రుద్దితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. చక్కగా మురికి కూడా డస్ట్ కూడా అంతా కూడా పోతుంది, చేతులు కూడా నొప్పి లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ పట్టుకొని మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం, లేదంటే బయట పెట్టేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక గ్లాస్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సోప్ను అయితే తీసుకొని హ్యాండ్ వాష్ సోపులు అయితే ఉంటాయి కదండి, హ్యాండ్ వాష్ సోప్ను అయితే ఈ విధంగా తురుముకోవాలి. కొంచెం తురుముకొని మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు బ్యాంగిల్స్ చిన్న బాక్సెస్ అయితే ఉంటాయి కదండి, ఆ బాక్సెస్లో ఈ సోప్ ముక్కల్ని పెట్టేసుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సోప్ ముక్కల బాక్స్ని చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం సోప్ని అయితే పెట్టుకోలేము కాబట్టి ఈ విధంగా తురుముకున్న ఈ సోప్ ముక్కలను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్లు కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్లు అయితే ఒక 2 కానీ 3 కానీ ఇలా తీసుకుని ఏదైనా ఒక పేపర్ మీద ఇలా పెట్టుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలాగే ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన కిచెన్ సింక్లో నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా ఈ పౌడర్ని చక్కగా మనం యూజ్ చేసుకున్న తర్వాత పౌడర్ డబ్బాలు ఖాళీ అయిపోయినవి ఉంటాయి కదండి, ఖాళీ అయిన డబ్బాని తీసుకుని ఈ విధంగా ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ని ఇలా ఈ పౌడర్ డబ్బాలో వేసేసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా హోల్స్ దగ్గర కొంచెం అయితే ఇలాగా వేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. రైస్ పొడిలాడుతూ చక్కగా రావాలి అనుకున్నప్పుడు ఇలా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా రైస్ గిన్నెలో మనం రైస్ వండేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా రైస్ టేస్టీగా ఉంటుంది, పొడిలాడుతూ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్
ఆనియన్స్ మనం కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని చాకుతో కానీ సెజర్తో కానీ ఇలాగా పైనుంచి కింద వరకు ఇలా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ అయితే ఎన్ని పడతాయో అన్నీ ఇలా ఈ బాటిల్లో పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి. మనం ఆనియన్స్ కట్ చేసి ఒక 1 అవర్ ముందు ఇలా పెట్టేసిన తర్వాత 1 అవర్ తర్వాత తీసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన కళ్ళ వెంట నీళ్లు కూడా రావండి. కట్ చేసేటవడానికి కూడా చక్కగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే కళ్ళంట నీళ్ళు రాకుండా ఉంటాయి. ఎన్ని కేజీలు ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆనియన్స్ ఇలా కట్ చేస్తున్నాను కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఆనియన్స్ తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఈ బాటిల్తో చక్కగా మనం కట్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు మనం యూజ్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదండి, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద డబ్బాలు మన ఇంట్లో ఉన్నాయనుకోండి, ఇలాంటి డబ్బాల్లో అయితే చిన్న చిన్న బాక్సెస్ అయితే ఈ విధంగా మనం పెట్టేసి ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ ప్లేస్ కూడా మనకి ఆక్రమించదండి. ఎందుకంటే చిన్న చిన్న బాక్స్ మనం పెట్టినప్పుడు ఎక్కువ ప్లేసు ఆక్రమిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా పెద్ద డబ్బాలో ఇలా చిన్న చిన్న బాక్సెస్ పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, మనకి చక్కగా కనపడతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా వాటర్ బాటిల్ అయితే ఈ విధంగా కట్ చేసుకుని దాంట్లో రైస్ అయితే వేసుకున్నానండి. ఇందులో రైస్లో హార్బిక్ వేసేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో ఎలుకలతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, కొందరి ఇళ్లలో ఎలుకలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ హార్బిక్ వేసిన రైస్ను ఎలుకలు వచ్చే ప్లేస్లో పెట్టినట్టయితే అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చినా కూడా అవి తిని చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర ఇలాగ నలకలు చెత్త చెదారం ఇలా అడ్డం పడుతూ ఉంటుంది కదండి. దీన్ని మనం చేతితో అయితే తీయలేం కదండి. ఇలా సెజర్ పెట్టి చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. జిల్లేడు కొమ్మలు అయితే ఉంటాయి కదండి, జిల్లేడు కొమ్మను ఒక కొమ్మను తెచ్చుకొని ఈ విధంగా జిల్లేడు కొమ్మను ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టినట్టయితే వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా దూరంగా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా జిల్లేడు కొమ్మను తెచ్చేటప్పుడు జిల్లేడు పాలు మన కళ్ళల్లో పడకుండా చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని దీనిలో కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, టూత్ పేస్ట్ ఏ పేస్ట్ యూజ్ చేసుకున్నా సరే ఇలా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సుమారుగా ఇలా వేసేసుకొని ఇందులో మొత్తం కలిసేలాగా ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా ఇలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అలానే మనకి కబోర్డ్స్ దగ్గర ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి. అక్కడ ఆ ప్లేసుల్లో ఎక్కువగా ఏ ప్లేసుల్లో బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా ఇలా స్ప్రే చేసామనుకోండి ఈ లిక్విడ్, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎన్నెన్నో లిక్విడ్స్ అని మనం జెల్లులని అవి ఇవన్నీ వాడుతూ ఉంటాం, కానీ ఇలా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ లిక్విడ్ని చక్కగా బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో ఇలా కొంచెం స్ప్రే చేసామంటే చాలండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా స్ట్రైన్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకుంటే మనకి ఎక్కడ ఏ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెంగా స్ప్రే చేసామనుకోండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఇలా మన కిచెన్లో చక్కగా ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వంట అయితే చేసుకోవచ్చు. ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అలానే మన ఫ్లోర్ మీద కిచెన్ సింక్లో విండోస్ దగ్గర కొంచెంగా స్ప్రే చేసామనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. బల్లులు బొద్దింకలతో అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి.
ఎలకలతో చాలా కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు కదండి. ఎలుకలు ఎక్కువగా వచ్చేసి మన బట్టల్ని, మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని అన్నిటిని కూడా ఇలాగా పాడు చేస్తూ ఉంటాయి కదండి. చాలా వరకు కూడా మనం నష్టపోతూ ఉంటాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎలుకలతో చాలా బాధపడుతూ ఇసుకొచ్చేస్తుందండి. అటువంటి ఇబ్బంది భయము ఏమీ అవసరం లేదండి. ఈ ఒక్క టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగ ఒక క్యాండిల్ని అయితే తీసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. క్యాండిల్ని అయితే కొంచెం అయితే ఇలా తురుముకోవాలి. క్యాండిల్ని తురుముకున్న తర్వాత నాప్థలిన్ బౌల్స్ అంటారు తెలుసండి. నాప్థలిన్ బౌల్స్ అంటే కలరా ఉండలని కూడా అంటారండి. ఇలా ఒక కలరా ఉండని అయితే తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగ ఈ పౌడర్ని అలానే ముందుగా మనం క్యాండిల్ని అయితే తురుముకున్నాం కదండి. అలానే తురుముకున్న క్యాండిల్ తురుము అలానే దీంట్లో కలరా ఉండలో ఉన్నటువంటి పౌడర్ని వేసాం కదండి. దీంట్లో గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా ఏ పిండి అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర గోధుమ పిండి అవైలబుల్గా ఉంది. అదైతే నేను ఒక స్పూన్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను. పంచదార కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇలా పెట్టినా ఓకే, లేదంటే కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలా చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఆ బౌల్స్ అన్నీ కూడా ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసినట్లయితే ఎక్కడ ఏ ప్లేస్లో ఎలకలు ఎక్కువగా తిరుగుతున్నాయో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ ప్లేసుల్లో ఒక్కో బౌల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా దూరంగా పారిపోతాయండి. ఒకవేళ వచ్చినా అవి తిని చనిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుందండి. ఇలాగా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒక్కో బౌల్ని చక్కగా మనకి ఎలకలు వచ్చే ప్లేస్లో పెట్టేసినట్లయితే అవి తిని పారిపోతాయండి, లేదంటే చనిపోతాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎలకలకి ఎన్నెన్నో మెడిసిన్స్ అని, ట్యాబ్లెట్స్ అని, జెల్లులని ఇవన్నీ వాడుతూ ఉంటాం. కానీ ఇలా ఒక్కసారి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఎలకలు వచ్చే ప్లేస్లో ఇలా చిన్న చిన్న బౌల్స్ని పెట్టామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి, లేదంటే అవి తిని చనిపోతాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, దోస పిండి పట్టుకునేటప్పుడు కొంచెం అల్లం అలానే పచ్చిమిర్చి పిండికి తగ్గట్టు మనం ఇలా పచ్చిమిర్చిని ఒక 4-5 వేసేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా దోస పిండి మంచి క్రిస్పీగా ఉంటుందండి. మనం దోశలు పోసుకున్న తర్వాత హోటల్ స్టైల్లో దోశలు ఎలా ఉంటాయో అలానే చక్కగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చిందో, ఏ టిప్ అయితే యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.